గోల్డ్ లో డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతుంది. వరుసగా రెండో రోజు బంగారం వెండి ధరలు దిగొచ్చాయి. ఇవాళ తులం గోల్డ్ రేట్ 1600 రూపాయలు తగ్గింది. దీంతో నిన్న ఇవాళ కలిపి తులం గోల్డ్ రేట్ 3750 రూపాయలు తగ్గినట్లయింది. ఇక హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,43,900 రూపాయలుగా పలుకుతుంది. ఇక కిలో వెండి ధర 2,500 రూపాయలు తగ్గడంతో 2,25,500 రూపాయలుగా ఉంది. నిన్న ఇవాళ కలిపి కేజీ సిల్వర్ రేట్ 5,000 రూపాయలు దిగొచ్చింది. ఇక గ్లోబల్ మార్కెట్స్ లో గోల్డ్ రేట్స్ నేలచూపులు చూస్తున్నాయి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు, భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం, యుఎస్ ఇరాన్ టెన్షన్స్ కొనసాగుతూ ఉండడం గోల్డ్ సెంటిమెంట్ ను బలహీనపరిచింది. డాలర్ బలపడడంతో గోల్డ్ రేట్స్ కరెక్షన్ కు గురయ్యాయి. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో $4,000 దిగువకు ఔన్స్ గోల్డ్ పడిపోయింది. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ $3,980 ఉంది. ఇక ఔన్స్ సిల్వర్ 1.5% కరెక్షన్ కు గురైంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ క్రాంతి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో అగైన్ మళ్ళీ మనం పతనం చూస్తున్నాం గోల్డ్ సిల్వర్ లో. సో ఈ బంగారం అండ్ సిల్వర్ ఇంకా తగ్గుతుందా? ఎలాంటి కరెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది? అంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ క్యాలెండర్ ఇయర్ స్టార్టింగ్ లో గోల్డ్ అండ్ సిల్వర్ లెవెల్స్ ఆల్ టైమ్ హై లెవెల్స్ కి వెళ్ళి అక్కడి నుంచి ఒక కరెక్షన్ అనేది ప్రస్తుతం చూస్తున్నాం. ఏదైతే యుఎస్ వడ్డీ రేట్లని ఒక స్థిరంగా ఉంచి ఈ సంవత్సరం వడ్డీ రేట్లు పెరగచ్చు అనే కామెంటరీ, అంతేకాకుండా అటువంటి వ్యూ ఉండటంతో ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ లో మనం ఒక ప్రాఫిట్ బుకింగ్, ఒక సెల్లింగ్ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ప్రధానంగా చూసినట్లయితే లాస్ట్ 2 years సెంట్రల్ బ్యాంక్స్, ఎస్పెషల్లీ బ్యాంక్ ఆఫ్ చైనా కానీ, లేకపోతే ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ కానీ, లేకపోతే చిన్నటువంటి కంట్రీస్ లైక్ అజర్బైజాన్ లాంటి కంట్రీస్ కూడా, ప్రతి కంట్రీ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ ని బాగా లాస్ట్ ఇయర్ బాగా బై చేయడం జరిగింది. ఈ ఇయర్ అటువంటి ఫాలో ఆన్ బయింగ్ అనేది రావడంతో ప్రస్తుతం గోల్డ్ గ్లోబల్ డిమాండ్ అనేది కొంచెం తగ్గింది. అందువల్లనే మనం ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక కరెక్షన్ అనేది గోల్డ్ ప్రైసెస్ చూస్తున్నాం. ఈ ఇయర్ కనుక ఈ మంత్ కనుక చూసినట్లయితే 2008 తర్వాత గోల్డ్ ప్రైసెస్ ఇట్లా తగ్గటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఓకే, అంటే మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ మనం చూస్తున్నాం కొంత ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చా? ఇంకేమైనా ఉన్నాయి? అంటే మెయిన్ ప్రధాన కారణం కనుక చూసినట్లయితే ఫాలో ఆన్ బయింగ్ అనేది రావట్లేదు. లాస్ట్ 20 years కనుక చూసినట్లయితే బాగా డిమాండ్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ నుంచి గోల్డ్ డిమాండ్ అనేది వచ్చింది. సో ఈ ఇయర్ ఆ ఫాలో ఆన్ డిమాండ్ అనేది ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్స్ నుంచి రావట్లేదు. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ గోల్డ్ బయింగ్ లో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ యాక్టివిటీ అనేది పెరిగిందో, షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ఒక గోల్డ్ ని కూడా మీడియం టు షార్ట్ టర్మ్ లో ప్రతి ఒక్కళ్ళు ఒక స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది గోల్డ్ నడిచింది. ప్రస్తుతం అయితే ఆ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది తగ్గింది. ఎందుకంటే నార్మల్ గా గోల్డ్ ప్రైసెస్ కనుక పెరుగుతూ ఉంటే కనుక ఒక ఫోమో మోడ్ లోకి వెళ్తుంటారు ఇన్వెస్టర్స్. సో ప్రస్తుతం ప్రైసెస్ తగ్గుతూ ఉండటంతో ఫాలో ఆన్ బయింగ్ అనేది మార్కెట్ లో మిస్ అవుతుంది. అంతేకాకుండా రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చేసినటువంటి కామెంట్స్ తో కూడా ఫాలో ఆన్ బయింగ్ అనేది ప్రస్తుతం రావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కొంచెం కాషియస్ మోడ్ లో ప్రస్తుతం ఉండటం మనం చూస్తున్నాం. సార్, మరి ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్స్? ప్రస్తుతానికైతే ఒకటైతే ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అని లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్ గా బయింగ్ ఆపర్చునిటీ కింద చూడాలి గోల్డ్ ని. గోల్డ్ ప్రైసెస్ లో కానీ సిల్వర్ ప్రైసెస్ లో కానీ ఎటువంటి కరెక్షన్ వచ్చినా లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి అవకాశంగానే ప్రస్తుతం చూడాలి. ఎందుకంటే లాస్ట్ 6 months బ్యాక్ కనుక చూస్తే గోల్డ్ మిస్ అవుతున్నామండి, గోల్డ్ ప్రైసెస్ ఆకాశాన్ని అంటున్నాయి అంటున్నారు. ఇప్పుడు నేల చూపులు చూస్తుంటేనేమో మళ్ళీ కొనాలా వద్దా అనేటువంటి సందేహాల్లో ప్రస్తుతం ఉంటున్నారు. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో డెఫినెట్ గా ఇది ఒక చక్కటి ఆపర్చునిటీ. మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ తిరిగి లాంగ్ టర్మ్ కి రీబౌండ్ అవుతాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి క్రాంతి గారు.